ఇప్పుడు అన్ని క్వాలిటీస్ ఏంటో తెలుసుకున్నాం కదా, గుడ్ ఏంటో బ్యాడ్ ఏంటో. మరి నిజంగా నిజ జీవితంలో మనుషులు పాటించగలరా? వీటిని పాటించలేరా? ఖచ్చితంగా పాటించగలరా? అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని కథలు ఉన్నాయి. కథలు వింటారా? ఒకటా రెండా? ఒకసారి గాంధీ గారు అనమాట, గాంధీ గారు ట్రైన్లో వెళ్తున్నారు. ట్రైన్ టైం లేట్ అయిపోయింది, తొందరగా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఆయన సగం ఎక్కేటప్పటికి ఆయనది ఒక చెప్పు కింద పడిపోయిందంట ప్లాట్ఫామ్ మీద. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక చెప్పు కింద పడిపోయింది, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, ఆయన దిగలేరు ఇంకా. అప్పుడు ఏం చేయాలి? ఆయన ఏం చేశారు తెలుసా? ఇంకో ఆయన కాలుకున్న చెప్పు కూడా తీసి ఆ ముందున్న చెప్పు దగ్గరికి ఇసిరారంట. ఎందుకలా చేశారు? ఎవరైనా చెప్పు లేని వాళ్ళు ఒక చెప్పు దొరికితే వాడేం చేసుకుంటాడు, ఈ ఒక చెప్పు కూడా వాడికి ఇచ్చేస్తే వేసుకుంటాడని ఆయన ఎలాగో దిగలేరు కాబట్టి ఉన్న చెప్పు కూడా తీసి దాని దగ్గరగా ఇసిరారంట వెళ్ళిపోతుండే ట్రైన్ నుంచి. ఆ టైంలో ఎవరైనా అలా ఆలోచిస్తారా? అది గొప్ప క్వాలిటీయే కాదా? దాన్ని నైతిక ధర్మం అంటారు, నైతిక ధైర్యం అంటారు. ఓకేనా? ఇంకొకటి, అబ్రహం లింకన్ విన్నారా ఎప్పుడన్నా? అబ్రహం లింకన్ గురించి విన్నారా ఎప్పుడన్నా పేరు? ఇప్పుడా? ఒకప్పుడు అమెరికాకి ప్రెసిడెంట్ కింద చేశారు. ఆయన చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారనమాట. అతని తండ్రి చెప్పులు కుట్టేవారు. అర్థమవుతుందా? ఆయన కష్టపడి ఎదిగి అమెరికా ప్రెసిడెంట్ అంతవరకు వెళ్ళారు. అతని తండ్రి చెప్పులు కుట్టేవాడు. ఆయన అప్పుడు ఎంతో కష్టపడి స్ట్రీట్ లైట్ కింద కూడా కూర్చొని చదువుకుని అంతవరకు వెళ్ళారు. ప్రెసిడెంట్ అయ్యే ముందు వాళ్ళు ఒక ఓత్ చెప్తారు కదా, ప్రమాణ స్వీకారం. అది చెప్పేటప్పుడు గెస్ట్స్ వస్తారు కదా, అందరూ మిగిలిన మినిస్టర్లు అందరూ, ఇంకా ఆడియన్స్లో ప్రజలు అందరూ ఉంటారు కదా. వాళ్ళలో ఒక అతను అది చెప్పే ముందు నుంచుని, అందరి ముందు నుంచుని అతని కాలు బూట్ తీసి అందరికీ చూపిస్తూ చెప్పాడంట, ఈ చెప్పు మీ నాన్నే కుట్టాడు నాకు అని. అతన్ని అవమానించడానికి, అందరి ముందు తక్కువ చేసి మాట్లాడటానికి. అవునా? అతను ఇప్పుడు ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు. కానీ అతని తండ్రి యొక్క వృత్తిని చెప్పి అతన్ని అవమానించాలని, అతను ఎవరైతే నుంచుని ఏడిపించాలనుకున్నారో అతను చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి మీరైతే ఏం చేస్తారు? బాధపడతారా? తిడతారా? కొప్పడతారా? అతని దగ్గర పవర్ ఉంది, కానీ అందరూ వింటున్నారు, విన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. అక్కడ మీ నాన్న కుట్టిన చెప్పు వేసుకుని వచ్చాను, మా కుటుంబంలో ఉన్న అందరికీ చెప్పులు మీ నాన్నే కుట్టాడు అని అంటే అబ్రహం లింకన్ ఏం చేశారు? 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయారంట, కన్నీళ్ళు కార్చారంట కాసేపు, 2 నిమిషాలు. తర్వాత ఆలోచించుకుని, అలాంటప్పుడు గొడవ పడలేము, కోపం చూపించలేము, ఎందుకంటే అది నిజమే. అతను దాన్ని ఎలా చెప్పారంటే, మొదటగా మీకు థ్యాంక్స్, ఎందుకంటే ఇంత మంచి సిచ్యువేషన్లో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు అని. కరెక్టా కాదా? అతను ప్రమాణ స్వీకారం చేసుకునే టైంలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీకు థ్యాంక్స్ ఫస్ట్. అలాగే ఏ వృత్తిలో అయినా స్కిల్లే అవుతుంది కదా, ప్రతిభ. అతను బాగా చెప్పులు కుట్టగలడు, చెప్పులు కుట్టినందుకు మాత్రం తక్కువ అయిపోతాడా? కాదు కదా. ఎంతోమంది ధనిక కుటుంబాలకు కూడా మా నాన్నగారు చెప్పులు కుట్టారు, ఆ వృత్తిని నాకు కూడా నేర్పించారు, నాకు కూడా వచ్చు, మీకు ఎప్పుడైనా ఏదైనా రిపేర్ వస్తే నాకు చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు, నేనే వచ్చి మీ చెప్పులు కుడతాను అన్నారంట. ఇప్పుడు ఎవరు తక్కువ అయ్యారు? అర్థమైందా లేదా మీకు? అతను కోప్పడలేదు ఆ సిచ్యువేషన్ని ఎలా మార్చుకుని చెప్పాలో అతనికి అర్థమైంది. ఏ వృత్తి అయినా చిన్నది కాదు అని.
సరేనా? ఇది ఈ కథ చెప్తుంది. ఇంకొకటి, ఈయన నిజాయితీగా కూడా ఉండేవారు. ఒకప్పుడు ఈయన ప్రెసిడెంట్ అవ్వకముందు ఒక షాప్లో పనిచేసేవారనమాట. ఆయనకు ఒక చిన్న షాప్ ఉండేది. ఇప్పుడు షాప్లో చూడండి చాలామంది మోసాలు చేస్తుంటారు కదా, తక్కువ సరికి ఇవ్వడం, డబ్బులు ఎక్కువ తీసేసుకోవడం అలాగా. అతని షాప్లో ఒకరోజు రాత్రి చాలా లేట్ అయిపోయింది షాప్ మూసేసరికి. అయితే డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. షాప్ అయ్యాక లెక్క పెట్టుకుంటారు కదా, ఒక రోజు అయ్యాక. పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వచ్చినాయి అనమాట. ఎంత రావాలో అంత సరికి అమ్మారో అంత డబ్బులు రావాలి అతనికి, ఎక్స్ట్రా వచ్చినాయి. అప్పుడు కనుక్కోగా ఎవరో పొరపాటున ఎక్కువ ఇచ్చేసారనమాట. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు, అతను వెళ్ళిపోయాడు, అతను గుర్తు కూడా లేదు ఇచ్చినోడు. ఎవరైనా ఏం చేస్తారు, ఉంచేసుకుంటారు. అలా ఉంచుకోవడం కరెక్టా? కాదు కదా. అంత రాత్రి అయినా, రాత్రి 10-11 అయినా మళ్ళీ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి ఎక్స్ట్రా డబ్బులు ఏవైతే వచ్చినాయో అతనికి ఇచ్చేసి వచ్చాడు. దీన్ని ఏమంటారు? ఇదే క్వాలిటీ, నిజాయితీ, గుడ్ క్వాలిటీ. అవునా? నిజాయితీగా ఉండాలి ఏం చేసినా. ఒకసారి అలాగే ఇంకొక ఆవిడ ఎవరికో ఇది వరకు ఇలాగ తూకం చూసే ఉండేవి కదా, రాళ్ళు పెట్టి చూసారా మీరు? అలాంటప్పుడు ఎక్స్ట్రా వెయిట్ పడి ఎవరికో ఒక ఆవిడకి తక్కువ సరికి వెళ్ళిందంట. ఆవిడ కొనుక్కున్న రవ్వో పౌడర్ ఏదో. అయితే ఆ రాయి ఎక్స్ట్రా పడిందని తెలుసుకుని మళ్ళీ వాళ్ళ ఇల్లు అడ్రస్ ఎత్తుక్కుని వెళ్ళి వాళ్ళకి ఎక్స్ట్రా సరికి ఇచ్చి వచ్చాడంట. ఇంత నిజాయితీగా ఇప్పట్లో ఎవరైనా ఉంటారా? మీరుంటారా? ఉంటారు కదా. ఇంకొకటి, ఇక్కడ సమభావం అని నేర్చుకున్నాం కదా. సమభావం అంటే ఏంటి? సమభావం అంటే ఏంటి? స్వామి వివేకానంద తెలుసు కదా మీకు. ఆయన ఏం చేసేవారు? దేనికి ప్రఖ్యాతి? ఫాదర్ విశ్వనాథ్ దత్తా, మదర్ భువనేశ్వరి దేవి. స్వామి అర్థమైందా? ఎవరో చెప్పండి. స్వామి వివేకానంద తండ్రి విశ్వనాథ్ దత్తా, తల్లి ఆయన దేనికోసం ఎక్కువ తిరిగేవారు అన్ని దేశాలు? యూత్ని మోటివేట్ చేయడానికి. లేజీగా బద్ధకంగా ఉండకూడదు, అన్నిటిలో ముందుండాలి. యూత్ని మోటివేట్ చేయడానికి, ఆధ్యాత్మిక విషయాలు చెప్పడానికి అన్ని దేశాలు తిరిగి ఇండియాలో కూడా చెప్పి అందరికీ మోటివేట్ చేసేవారు అనమాట ఆయన. ఆయన అలాగ ఒక చోట అమెరికాలో ఫస్ట్లో వెళ్ళినప్పుడు, నీగ్రో అంటే తెలుసా మీకు? అప్పట్లో నీగ్రో అంటే అమెరికాలో ఒక చిన్న జాతి లాగా అనమాట. ఒక చిన్న జాతి కింద వాళ్ళు తక్కువ చేసి చూసేవారు అప్పట్లో ఉన్న బ్రిటిషర్స్, వైట్ వాళ్ళు. అయితే ఇక్కడ ఇండియన్ కదా స్వామి వివేకానంద, అక్కడికి ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు ట్రైన్లోంచి దిగారనమాట. దిగాక ఎంతోమంది వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. వాళ్ళ అక్కడ ఒక బరువులు మోయడానికి పోటర్ ఉంటారు కదా, ఆయన ఒక అతను వచ్చి స్వామి వివేకానందతో ఇలా అన్నారు, స్వామి మీరు మా జాతిలో అయ్యుండి ఇంతమందికి ఇంత మోటివేషన్ ఇవ్వడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను, షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అతనికి మాట్లాడి వెళ్తారనమాట. నిజానికి స్వామి వివేకానంద నీగ్రో కాదు, కానీ నీగ్రో అయిన ఒక పోటర్ వచ్చి అన్నాడు, మా జాతి నుండి మీరు ఒక రత్నంలాగా వచ్చారు అని. అలాగే చాలామంది స్వామి వివేకానందని నీగ్రో అనుకునేవారు అక్కడ మిగిలిన జనాలు. ఆయనది కాదు అయినా సరే.
బార్బర్ షాప్కి వెళ్తే కటింగ్ కూడా వేసుకోవడానికి వెళ్ళనిచ్చేవారు కాదంట షాప్లోకి. ఏదైనా హోటల్స్లో కూడా అలౌ చేసేవారు కాదంట, ఇంత చిన్న జాతి వాళ్ళని రానివ్వము అనేసి. కానీ ఆయన ఎప్పుడు చెప్పలేదు ఎవరికి నేను నీగ్రో కాదు అని. ఒకసారి ఒక అతను అడిగారంట, ఒక అమెరికా అతనే, ఎందుకు స్వామి మీరు ఎప్పుడు చెప్పట్లేదు, మిమ్మల్ని ఎందరో ఇంతమంది తక్కువ చేసి చెప్తున్నారు మీరు నీగ్రో అని, మీరు చెప్పచ్చు కదా మీరు నీగ్రో కాదని. ఆయన ఎందుకు చెప్పలేదు అన్నారు, ఎందుకంటే నేను నీగ్రో కాదని నేను ఒప్పుకుంటే ఆ జాతిని నేను తక్కువ చేసినట్టు అవుతుంది, వాళ్ళని తక్కువ చేసి నేను ఎక్కువ అవ్వాలనుకోవట్లేదు, అందరూ సమంగా ఉండాలి. అర్థమైందా? ఎందుకు చెప్పలేదు? ఈయన కాదని ఒప్పుకుంటే ఆ జాతిని తక్కువ చేసినట్టు, ఈయన ఎక్కువ చేసుకున్నట్టు. అన్ని జాతులు సమానం. అందుకే అన్ని అవమానాలు వచ్చినా సరే ఎవరికి చెప్పలేదు. అర్థమైందా? ఇప్పటివరకు మనం ఏమేమి క్వాలిటీస్ నేర్చుకున్నాం? భయం, లాస్ట్లో నేను ఒక 5 పిలుస్తాను, వాళ్ళు వచ్చి చెప్పాలి ఇదేంటో ఏదో ఒకటి దాని గురించి. సరేనా? చెప్తారా? ఇంకో కథ వినాలా? అయిపోయిందా? ఈసారి గాడిద రైతు కథ చెప్తాను. సరేనా? అనగనగా ఒక రైతు ఉన్నాడు అనమాట. ఆ రైతు చాలా ముసలివాడు. అతనికి ఒక ముసలి గాడిద కూడా ఉంది. అది అనుకోకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఒక పాడుబడి నుయ్యి ఉంటే అందులో పడిపోయింది అనమాట. పాపం చచ్చిపోతుంది కదా, అందుకని ప్రయత్నించాడు చాలాసేపు బయటికి తీయాలి అని. చేయగా అది కుదరట్లేదు అతని వల్ల. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఎలాగో నేను ముసలివాడిని అయిపోయాను, అది ముసలిదే, ఎప్పుడోకప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా చచ్చిపోద్ది, పడిపోయింది కదా, ఎలాగో నుయ్యి కూడా అందరికీ ప్రమాదం, పాతి పెట్టేద్దాం అనుకుంటాడు బతుకుండగానే దాన్ని. కరెక్టా? అది కాదు కదా. అలాగని 4-5 పిలుచుకొచ్చి మట్టి వేయడం స్టార్ట్ చేస్తాడు. అందులో నుయ్యి పాతి పెట్టడానికి వేస్తాడు. అప్పుడు గాడిద ఏం చేస్తుంది, తన మీద పడిన మట్టి అంతా విదిల్చుకుని దాని మీద నుంచోవడం మొదలుపెట్టింది. పడిన మట్టి మీద నుంచుంటుంది అనమాట. అలాగా నుంచుని ఆఖరికి పైకి వచ్చేస్తుంది. దీని నుంచి ఏం నేర్చుకోవాలి, మన మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వాటిని మట్టిలాగా దులుపుకొని పైకి ఎదగాలి, కుంగిపోకూడదు అని. నీకు ఇది రాదు, నువ్వు ఇది చేయలేవు, నీలో ఈ క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీ ఉంది, నువ్వు అలా అని చెప్పి నిన్ను డిస్కరేజ్ చేసినా క్రిటిసైజ్ చేసినా వాటిని పట్టించుకోకూడదు. సరేనా? ఇంకా లాస్ట్ ఒక్క కథ ఉంది నిజాయితీ గురించి. ఒక రాజు ఉన్నారంట. అతను చాలా బాగా పరిపాలించేవారు అతని రాజ్యాన్ని. అతని కొడుకులు లేరు కాబట్టి తన రాజ్యాన్ని ఎవరికన్నా ఇవ్వాలి కదా. ఎవరికి ఇవ్వాలో మరి చూసి కూడా చేసుకోవాలి కదా. ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టలేము, మంచివారిని ఎత్తుక్కోవాలి. అందుకని రాజ్యంలో ఉన్న యూత్ అందరినీ పిలిచారంట. పిలిచి వాళ్ళందరికీ ఒక్కో విత్తనం ఇచ్చారంట. ఈ విత్తనం నాటండి, ఇంటికి వెళ్ళి బాగా చూసుకోండి, మొక్క అయ్యాక బాగా పెరిగాక సంవత్సరం తర్వాత పిలుస్తాను, అప్పుడు వచ్చి ఎవరి మొక్క బాగా పెరిగితే వాళ్ళకి రాజ్యం ఇస్తాను అంటాడు. అతని తర్వాత వారసుడి కింద. అర్థమవుతుందా? అందరూ వెళ్ళారు, ఇంట్లో పాతి పెట్టారు, నీళ్ళు పోసారు, అన్నీ చేశారు. ఒక అతనికి మాత్రం మొక్క రావట్లేదు. 10 రోజులైంది, 20 రోజులైంది, 30 రోజులైంది, సంవత్సరం కూడా అయిపోయింది, మొక్క రానే లేదు. అతను ఎంతో బాధపడ్డాడు. నేను వెళ్ళను, సంవత్సరం అయిపోయింది, మొక్క రాలేదు, మిగిలిన వాళ్ళందరికీ వచ్చి ఉంటుంది, నేను వెళ్ళను అంటాడు.
వాళ్ళ అమ్మగారు అంటారు పర్వాలేదు రాలేదని చెప్దులే లేకపోతే ఏమైంది అని బలవంతంగా తీసుకెళ్ళి పంపిస్తారు. అక్కడ చూస్తే అందరూ రకరకాల అందమైన చెట్లు పెద్ద పెద్ద మొక్కలు పువ్వులు పండ్లు ఉన్న మొక్కలన్నీ తీసుకొస్తారు అందరూ. రాజుగారు చూస్తారు అందరు మొక్కల్ని ఎవరిది బాగుంది అని. ఇతను ఏం చేస్తాడు, ఇతను కుండీని వెనకాల దాచేసుకుంటాడు. ఇతనికి మొక్క లేదు కదా, పాపం చూస్తారు కదా అందరూ మొక్కే లేదు తినే తీసుకొచ్చాడని. అప్పుడు రాజుగారు ఇతను చూస్తాడు, ఏంటి ఎందుకు దాస్తున్నావు అంటే నాకు మొక్క అవ్వలేదండి విత్తనం అని. అప్పుడు రాజుగారు అతను తీసుకెళ్ళి అంటారు ఇతనే నా వారసుడు ఇతనికే రాజ్యం ఇస్తున్నాను అని. అలా ఎందుకన్నారు, మొక్క బాగుంటే ఇస్తానన్నారు కదా ముందు, మొక్క రాలేదు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే రాజుగారు ఇచ్చిన విత్తనాలన్నీ ఉడకబెట్టి ఇచ్చినవి. వాళ్ళందరూ అబద్ధంగా మొక్క చూసి రాజ్యం ఇస్తారని అబద్ధంగా అందరూ వాళ్ళ మొక్కలను తీసుకొచ్చేసారు. నిజాయితీగా ఉన్నది ఇది ఒక్కడే, మొక్క రాలేదని చూపించాడు. ఇది నిజాయితీగా ఉండడం. అతనికి రాజ్యం దక్కింది ఇప్పుడు. ఓకేనా? ఈ అన్ని క్వాలిటీస్ ఒక్కళ్ళలో ఉండడం కష్టం. ఎప్పుడోకప్పుడు 2-3 లేకపోవచ్చు కూడా, కానీ ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. ఎలా వస్తాయి? ఫ్రీగా వస్తాయి. గెస్ చేస్తే చాక్లెట్. ఇవన్నీ ఫ్రీగా. ఇక్కడ ఒక 20 ఉన్నాయా? ఫ్రీగా వస్తాయి అన్నీ. ఇవన్నీ ఉంటేనే మంచిగా ఉండడం. వెరీ గుడ్. మెడిటేషన్ చేస్తే అన్ని క్వాలిటీస్ మీకు తెలుసు కదా, మనలో చక్రాలన్నీ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. చక్రాల పేర్లు తెలుసు కదా మీకు? సో అధిష్టానం, ఈ అన్ని చక్రాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది అన్నమాట. మీరు ధ్యానం చేయడం వల్ల అన్ని క్వాలిటీస్ మీకు ఫ్రీగా వస్తాయి. అప్పుడు మీరు మంచివారు అనిపిస్తారనమాట. అవునా కదా? చూడు ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి. 5 నిమిషాలు ధ్యానం చేస్తే రోజు పొద్దున సాయంత్రం. అవునా? 5 నిమిషాలు పొద్దున్న 5 నిమిషాలు రాత్రి 5 నిమిషాలు పడుకునే ముందు ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. అప్పుడు మీరు మంచివారు అవుతారా లేదా? ఇవన్నీ ఉంటే బాగా చదువుకుంటారా లేదా? చదువుతో పాటు మనకి విలువలు కూడా కావాలి. అవునా? ధ్యానం చేసుకుంటారా ఈరోజు నుంచి? ఇప్పుడు కూడా అడిగినా కూడా ఇంటి దగ్గర ఎంతమంది చేస్తారు రోజు ఇవాళ నుంచి అని అడిగాము. ఇంతకుముందు చేసేవాళ్ళు కాదు. మరి నిజాయితీగా మాట మీద నిలబడాలి. ఉడకబెట్టుకొని ఇస్తే మొక్క తెచ్చేసి చేయకూడదు. సరే చేశారు. ఓకే. ఇంక లాస్ట్ మీలో ఎవరన్నా వచ్చి నేను చెప్పింది సమ్మరైజ్ చేస్తారా? ఏదో ఒక పాయింట్ స్టోరీ చెప్పాలి మీరు నేర్చుకున్నది ఏమన్నా సరే. ఇవన్నీ క్వాలిటీస్ రేపటి నుంచి ఇవి బ్యాడ్ క్వాలిటీస్ ఉండకూడదు, గుడ్ క్వాలిటీస్ ఉండాలి. ఇవన్నీ ఫ్రీగా ఉండాలంటే ధ్యానం చేసుకోవాలి. అంతేనా? చేస్తారా? ఇందాక చెప్పాను కదా ఏకాగ్రత వస్తుంది. అది ఉంటే ఏ రంగంలో అయినా ముందు రాణించవచ్చు. అవునా కదా? ఇవే కాకుండా ఇవన్నీ వదిలేస్తే నేను ఇంటర్ అయ్యాక ఇంటర్వ్యూకి బెంగళూరు వెళ్ళాను అనమాట. అక్కడ నాకు ఎవ్వరు తెలీదు. మరి నేను అక్కడ ఎక్కడుంటాను? సహోద్యోగులు ఉన్నారనమాట. మేము వాళ్ళని ఎప్పుడు చూడలేదు, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను సారు వెళ్ళాం. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో వెళ్తే
3-4కి వెళ్ళాము. అప్పటి వరకు వాళ్ళు భోంచేయలేదు మా గురించి. అలా చుట్టాలు ఉంటారా? ఉండరు కదా. ఉన్నాను. పేరు కూడా తెలియని వ్యక్తులు సహజోగులని విని వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం భోజనం వండి 3-4 వరకు వాళ్ళు తినకుండా ఉన్నారు. వాళ్ళకు చిన్న 2 బాబులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా పెట్టలేదు వాళ్ళు. ఇంత అతిథి మర్యాద చేస్తారనమాట. దీనికోసమే కాదు, అన్ని క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. నేను అక్కడ 3 రోజులు ఉన్నాను. నా ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని వచ్చాను. అప్పటి వరకు ఎంతో బాగా చూసుకున్నారు, ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ. ఇది అన్ని దేశాల్లోనూ జరుగుతుంది కదా, మీకు తెలుసు కదా. ప్రపంచం అంతా జరుగుతుంది. ఎక్కడైనా సహజోగులు కలిసిమెలిసిగా ఒకే జట్టుగా ఉంటారనమాట. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు. ఇది సైడ్ ప్రోడక్ట్. మనలోనే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించాలి, వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. అర్థమైందా? ఈ అవకాశం ఇచ్చిన మా నాన్నగారికి, టీచర్స్కి, మీకు అందరికీ థ్యాంక్ యూ.